హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మన బైక్ అయితే చైన్ స్పాకెట్ అయితే చేంజ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, మనం అన్నవరం వెళ్ళేటప్పుడు అయితే మన బైక్ అనేది ట్రబుల్ వచ్చి మన ఫ్రెండ్ దగ్గర ఉన్న స్కూటీ అయితే తీసుకొని వెళ్ళాం. సో వచ్చిన తర్వాత ఏమో చూసుకుంటే బైక్ అయితే చైన్ స్పాకెట్ అనేది పోయిందనమాట. సో ఇప్పుడైతే మనం కొత్త చైన్ స్పాకెట్ని అయితే రీప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మన బైక్కి కొత్త చైన్ స్పాకెట్ కూడా కొనేసి అయితే తీసుకొచ్చనమాట. చూస్తున్నారు కదా, భవానీ ఇంకా స్వామి అయితే మన బైక్ దగ్గర అయితే మెకానిక్ అయితే ఉన్నారు. సో వాళ్ళకైతే ఈ కొత్త చైన్ స్పాకెట్ అయితే ఇచ్చామన్నమాట. సో ఈ చైన్ స్పాకెట్ బజాజ్ స్పేర్లో అయితే మనకి 1850 ఆ రేంజ్లో అయితే అమౌంట్ పడిందన్నమాట. సో ఇప్పుడైతే బైక్కి ఆ పాత చైన్ అయితే రిమూవ్ చేసి కొత్త చైన్ అయితే ఫిట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం రీసెంట్గా మా తమ్ముడైతే ఈ బైక్ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ పడిస్తాడు, వాడైతే చెప్పట్లేదు కానీ నాకైతే అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ ఫుట్ రెస్ట్ రైట్ సైడ్ ఏదైతే ఉందో అదైతే పోయిందన్నమాట, పిలియంది. సో అదైతే తీసుకొచ్చన్నమాట. అది కూడా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది మన బైక్కి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఫ్రంట్ మేజర్గా కంప్లైంట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఫోర్క్ యొక్క ఆయిల్ సీల్ అయితే లీక్ అయ్యి అదైతే డిస్క్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు అయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అది కూడా చేంజ్ చేసాం. సో దానికి ఒక అప్రాక్సిమేట్గా 550 రూపీస్ అయితే అయ్యిందన్నమాట. ఈరోజు మన బైక్ మీద మనం ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంతంటే 2850 రూపీస్. సో ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి నెక్స్ట్ డైలీ వ్లాగ్స్లో అయితే ఇంకా మీకు చెప్తూ ఉంటాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.